చిదంబరం సుబ్రమణియం. మనం బడ్జెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈయన 74 to 77 వరకు ఫైనాన్స్ మినిస్టర్గా వర్క్ చేశారు అనుకున్నాం కదా. సో ఆ టైంలో మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం, లైక్ కొన్ని స్కీమ్స్, పెన్షన్ స్కీమ్స్ కావచ్చు. సో ఆ టైంలో మనం ఈఎస్ఐ, ఈపీఎఫ్ గురించి కూడా అనుకున్నాం. సో ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. సో ఎంప్లాయీస్ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి వచ్చే ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ లాంటిది అనమాట ఈపీఎఫ్ అంటే. ఇది ఎలా ఉంటుందంటే ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంటుంది. వాళ్ళు వర్క్ చేసినంత వరకు ప్రతి మంత్ 12% ఆఫ్ దర్ బేసిక్ పే కట్ అవుతుంది అనమాట. సో సేమ్ ఎంప్లాయర్ నుంచి కూడా 12% కట్ అవుతుంది అనమాట, ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఈ అమౌంట్ అంతా వీళ్ళ అకౌంట్లో సేవ్ అయ్యి వీళ్ళు రిటైర్మెంట్ అయ్యాక అప్పుడు హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఈఎస్ఐ విషయానికి వస్తే ఇది ఎంప్లాయీ వర్క్ చేస్తున్న టైంలోనే వాళ్ళకి ఏదైనా మెడికల్ సపోర్ట్ కావాలి, లేదా ఫైనాన్షియల్ సపోర్ట్, లైక్ వాళ్ళు ఏదైనా సిక్నెస్తో సఫర్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళకి మెటర్నిటీ లీవ్ కావాలి, లేదా టెంపరీ ఆర్ పర్మనెంట్ డిసబిలిటీ వచ్చింది, వాళ్ళకి వర్క్ చేస్తున్న టైంలో ఏదైనా డిసీజ్ వచ్చింది, లేదా ఏదైనా యాక్సిడెంట్ ఆర్ సమ్ మెడికల్ ఇష్యూ వచ్చింది అన్నప్పుడు కంపెనీ అనేది సమ్ అమౌంట్ అనేది భరిస్తుంది అనమాట వాళ్ళ కోసం. ఓకే, మోస్ట్లీ ఇది ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది అనుకుంటా. సో మెయిన్గా ఏంటంటే సోషల్ సెక్యూరిటీ అనమాట, ఇది ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్ లాంటిది. ఓకే, అది చిదంబరం సుబ్రమణ్యం గారి టైంలో ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఇదే కాదు, దీంతో పాటు ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కూడా ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లాస్లో మాట్లాడుకున్నాం కదా. ఆ ఫుల్ అండ్ క్లాస్లో నేను కింద లింక్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అన్నట్టు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.